హాయ్ హలో వెల్కమ్ టు మై ఛానల్. తెలంగాణ ప్రభుత్వం రుణమాఫీ అమలును ప్రతిష్టాత్మకంగా అయితే తీసుకుంది. ఇప్పటి వరకు 1,00,000 వరకు రుణమాఫీ నిధులను రైతుల ఖాతాలో అయితే జమ చేసింది. ఆగస్టు 15లోగా 2 లక్షల వరకు రుణమాఫీ పూర్తి చేస్తామని ముఖ్యమంత్రి తెలిపారు. 2 లక్షలకు పైగా ఉన్న రుణాలను మాఫీ పైన ప్రభుత్వం కొన్ని సూచనలు అయితే చేస్తోంది. 2 లక్షలు అంతకంటే ఎక్కువ అప్పులున్న రైతులకు 2 దఫాలుగా అయితే రుణమాఫీ చేయనుంది. రుణమాఫీ 3వ విడత అమలు పైన ప్రభుత్వం అయితే కీలక నిర్ణయం తీసుకుంది. 2 లక్షలు ఆ పైన రుణాలు ఉన్న రైతులను 2 విభాగాలుగా విభజించి రుణమాఫీ అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. 1,00,000 రుణాలను 2 విడతల్లో మాఫీ చేసి సర్కారు 2 లక్షలు అంతకంటే ఎక్కువ అప్పులు ఉన్న రైతులకు 2 దఫాలుగా రుణమాఫీ అయితే చేయనుంది. 2 లక్షల వరకు అప్పున్న రైతులను ఒక విభాగంలో, 2 లక్షల కంటే ఎక్కువ బకాయిలు ఉన్న రైతులను మరో విభాగంలో అయితే తీసుకోనుంది. 3వ విడత రుణమాఫీని 2 దఫాలుగా అమలు చేయనుంది. ఈ మేరకు వ్యవసాయ ఆర్థిక శాఖ అధికారులు రైతుల రుణ సమాచారాన్ని అయితే తీసుకుంటూ ఉన్నారు. కాంగ్రెస్ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం 2 లక్షల కంటే ఎక్కువ బాకీ ఉన్న రైతులు కూడా 2 లక్షలు మాఫీ చేస్తోంది. ఒక రైతుకు 3 లక్షలు పంట రుణం ఉంటే అందులో 2 లక్షలు ప్రభుత్వం మాఫీ చేస్తుంది. ఆగస్టులో 3వ విడత మాఫీ పూర్తయిన తర్వాత ఇలాంటి రైతులకు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది. ఈ ప్రక్రియ పూర్తవడానికి మరింత సమయం పడుతుంది కాబట్టి 2 లక్షల కంటే ఎక్కువ అప్పున్న రైతులకు రుణమాఫీ చేయడానికి ప్రభుత్వం ఒక షరతు అయితే పెట్టింది. 2 లక్షల కంటే ఎక్కువ ఉన్న మొత్తాన్ని రైతులు ముందుగా బ్యాంకుకు అయితే చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలు అయితే మాఫీ చేస్తుంది. ఒక రైతుకు 2.5 లక్షల పంట రుణం ఉంటే తొలుత ఆ రైతుకు 50,000 బ్యాంకులో చెల్లించాలి. ఆ తర్వాత ప్రభుత్వం 2 లక్షలను మాఫీ చేసి రైతు రుణ ఖాతాను 0 అయితే చేస్తుంది. అయితే 2 లక్షలకు మించి ఉన్న సొమ్మును చెల్లించడానికి రైతులు ఎక్కువ సమయం తీసుకుంటారు కాబట్టి ఖరీఫ్ సాగు ప్రారంభం కావడం, పెట్టుబడి ఖర్చులు ఉండడంతో 2 లక్షల కంటే ఎక్కువగా ఉన్న మొత్తాన్ని చెల్లించడం రైతులకు ఇబ్బందికరంగా మారనుంది. అయితే రాష్ట్ర ప్రభుత్వం నిధులు సర్దుబాటు చేసుకోవడానికి అదే క్రమంలో రైతుల బకాయిలు ఉండకుండా ఏకకాలంలో పంట రుణ ఖాతాను 0 చేయడానికే ఈ నిబంధనను అమలు చేయనున్నట్లు తెలుస్తోంది. 3వ విడతలో 2 లక్షల రుణమాఫీకి 6,000 కోట్లు అవసరమవుతాయని ప్రభుత్వం అంచనా. సో దీనిపై మీరు ఎలా స్పందిస్తారో కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఈరోజు వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై హింద్.